మీరందరూ ట్యూషన్ చెప్పిన ఉపాధ్యాయులను కూడా మా ఉపాధ్యాయులందరితోనూ సమానంగా చేసి వారితో పాటుగా మమ్మల్ని ఈ విద్యార్థుల సమ్మేళనానికి ఆహ్వానించినందుకు మీ యొక్క సంస్కారానికి జోహార్. ఇదే నైతిక విలువలు జీవితంలో మనము ఎన్నో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా స్టేజ్ పైన నాకు మొదట విద్య నేర్పిన స్వరాజ్యలక్ష్మి మేడం గారు, రామకృష్ణ సార్ గారు మొదటి గురువు, తర్వాత నరసింహుల్ సార్ గారు మరియు సుధాకర్ రెడ్డి సార్ గారు, వీరందరూ కూడా నా గురువులు. వారికి విద్యార్థిగా ఇప్పుడు వారితో పాటు సమానంగా కూర్చోబెట్టినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఈ విద్యార్థుల సమ్మేళనం అనేది ఈ సందర్భంగా నేను వేరు మాటలు కాకుండా ఒక విలువైన మాటలు 1 నిమిషం మాట్లాడదలుచుకున్నా. మిగతాటివి మనం అప్పుడు ఎలా చదువుకున్నాం, ఎలా చెప్పామనేది కాకుండా, ఒకప్పుడు మన పాఠశాలలో మీరు చదువుకున్నప్పుడు 500 పైచిలుకు స్ట్రెంత్ ఉంది 6 నుంచి 10 తరగతులు. ఇప్పుడు ఎంత సార్? 200 చిల్లర సార్, 260. రెండు గురించి ఉపాధ్యాయుల గురించి కాకుండా మన పాఠశాలను ఇదే విధంగా మరికొన్ని తరాలు గెట్ టుగెదర్ జరుపుకునే విధంగా ఉండాలి అంటే ఈ పాఠశాల ఇక్కడ ఉండాలి అంటే ఆ పాఠశాలలో మన విద్యార్థులందరూ ఇక్కడే చదవాలి. విద్యార్థులు ఎవరైనా కూడా లక్షలు ఖర్చు పెట్టుకొని ప్రైవేటు పాఠశాలకు వెళ్లకుండా ఇక్కడున్న విద్యార్థులు, మీలో ఉన్నవారే ఇక్కడే ఉన్నారు కదా, ఈ ఊర్లో ఉన్నవారు ఆ విద్యార్థులందరినీ మొబిలైజ్ చేసి మన పాఠశాలలోని విద్యను అభ్యసించే విధంగా మీరు ఏర్పాటు చేస్తే, సౌకర్యాలు ఎన్ని ఏర్పాటు చేసినా అది స్కూల్ బాగా కనపడుతుంది, కానీ పిల్లలలో విద్యా నైపుణ్యాలు ఏర్పాటు చేయగలిగిన వ్యక్తే ముఖ్యమైన వ్యక్తి. విద్య అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఎక్కడో ఇంత పెద్ద పాఠశాల, క్రీడా ప్రాంగణం ఉన్న పాఠశాలలు మన మండలంలో ఇదే అప్పటి నుంచి కూడా. కాబట్టి పిల్లలందరినీ కూడా ఇదే పాఠశాలలో చదివేటట్లు ఇక్కడున్న పేరెంట్స్ అందరినీ మీరు మొబిలైజ్ చేసి, ప్రతి పేరెంట్ మీటింగ్ అనేది గవర్నమెంట్ కూడా ఏర్పాటు చేస్తుంది. ప్రతి పేరెంట్ మీటింగ్లోనూ అవకాశం ఉన్న వాళ్ళు మీరు పాల్గొని మీరు ఆ వసతిని ఏర్పాటు చేసి మన పాఠశాలలోనే విద్యను అభ్యసించి అందరినీ కూడా మంచి స్థాయిలో ఉండేటట్లు చూడాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, ఆపేక్షిస్తూ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పటికే కాలాతీతమైనది. చాలా ముందుగా ఉన్న గురువులందరికీ ఆదాభివందనాలు తెలియజేస్తూ క్షమించమని అడుగుతున్నాము. ఈ ప్రోగ్రాం చాలా లేటుగా ప్రారంభమైంది. మా వాళ్ళంతా చాలా నీరసించిపోయారు. ఇంతటితో ఈ ప్రోగ్రాంని సన్మాన కార్యక్రమం ద్వారా ముగించాలని అభిమానం, బాధ్యత కలుగుతుంది. అదే ఇది నీతి అనుకున్నప్పుడు పంచుకోవడం, తోడుగా ఉండడం అనే భావాలు మనసులో మిగులుతాయి. కానీ ఎప్పుడైతే అప్పుడు ఆ బంధం మరింత బలపడుతుంది, స్వార్థం తగ్గి ఐకమత్యం, సహకారం పెరుగుతాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. విద్యార్థులందరూ కూడా, మిత్రులు, స్నేహితులు అందరూ కూడా స్టేజ్ దగ్గరకు రావాలని మరీ తెలియజేస్తున్నాము. ఇది మన గురువులు, మనం సన్మానించుకోవాలి. మిత్రులారా, మనల్ని విద్యాబుద్ధులతో తీర్చిదిద్దిన మన గురుదేవులను ఒక్కొక్కరిని సన్మానించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మన ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు, పాఠశాల సారథి, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన మన ప్రియతమ ప్రధానోపాధ్యాయులు ఎస్ ఆనంద్ నాయక్ గారిని వేదికపైనున్న ఆహ్వానం దగ్గరికి చేసి తమ గౌరవాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. వీరిని సన్మానించడానికి కృష్ణా నాయక్ గారు మరియు సీనా నాయక్ గారు, మురళీ నాయక్ గారు, అలాగే బాలనాయక్ గారు మరియు రమేష్ నాయక్ గారు, నారాయణ స్వామి కలమర్ల, వీరందరూ కూడా వచ్చేసి మన గురువు
అజయ్ గారిని సన్మానించవలసిందిగా మరీ కోరుతున్నాను. లోని అద్భుతాలను మన కళ్ళకు పెట్టినట్టు వివరించి మాలో జిజ్ఞాసను పెంచిన మన సైన్స్ గురువులు సుధాకర్ రెడ్డి గారిని వేదిక పైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వీరిని సన్మానించడానికి దస్తగిరి, వెంకటేశ్వర రెడ్డి, పవన్, ప్రదీప్ రెడ్డి, సంజీవమ్మ, గోవర్ధన్ రెడ్డి, విశ్వనాథ్ వీరందరినీ స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. విద్యార్థులు ఉన్నత స్థితిలో ఉండి ఒక బాధ్యతాయుతమైన స్థితిలో ఉంటే ఏ విధంగా సమాజానికి ఉపయోగపడతారని దానికి ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నేను ఈ మధ్యనే నా కుమారుడి పేరు అశోక్ కుమార్ రెడ్డి, అశోక్ అనుకుంటాము. ఫోన్పేలో 30,000 వేయడం జరిగింది. అది యాదృచ్ఛికంగా ఇంకొక అశోక్ అనేటువంటి అబ్బాయి నా గ్రూప్లో